హలో గాయ్స్, నిన్న దుబాయ్ యువరాణి షేక్ మహ్రా బిన్త్ ఆమె హస్బెండ్ అయినటువంటి మహమ్మద్ బిన్ రషీద్ తుమ్కి విడాకులు ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ మత ప్రకారం ట్రిపుల్ తలాక్తో విడాకులు ఇస్తున్నట్టు ఆమె ఇన్స్టాలో ఒక డైరెక్ట్ పోస్ట్ అయితే పోస్ట్ చేసింది. అండ్ ఆ ఇన్స్టా పోస్ట్లోనే తాను విడాకులు ఇవ్వడానికి కారణం ఏంటో రివీల్ చేసేసింది. ఏంటంటే తన హస్బెండ్ ఇతర సహచరులతో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ విడాకులు నేను ఇస్తున్నాను అంటూ బాంబు అయితే పేల్చింది. ఆ పోస్ట్లో ఏం రాసుకొచ్చిందంటే, ప్రియమైన భర్త, మీరు సహచరులతో ఎక్కువ కాలం గడుపుతున్నారు కాబట్టి మీకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను విడాకులు ఇస్తున్నాను, నేను మీకు విడాకులు ఇస్తున్నాను, నేను మీకు విడాకులు ఇస్తున్నాను అంటూ ట్రిపుల్ తలాక్ యూజ్ చేస్తూ తను విడాకులు ఇస్తున్నట్టుగా ప్రకటించింది. ఇకపై మీరు జాగ్రత్తగా ఉండండి, ఇట్లు మీ మాజీ భార్య అంటూ పోస్ట్ అయితే పెట్టింది. ఇది ఇలా ఉంటే గత కొద్ది కాలంగా వీళ్ళిద్దరూ విడిపోతున్నారంటూ పుకార్లు అయితే షికారులు చేస్తున్నాయి. ఎందుకంటే మెహ్రా తన కూతురుతో ఉన్న ఒక ఫోటో పోస్ట్ చేస్తూ ఇద్దరం మాత్రమే అంటూ క్యాప్షన్ పెట్టింది. అప్పటి నుంచి రూమర్లు అయితే ఊపందుకున్నాయి. ఆ తర్వాత వారి ఇరువురు తమ ఇన్స్టా ఖాతాల్లో నుంచి తమ ఫోటోల్ని డిలీట్ చేసేశారు అండ్ ఒకళ్ళనొకళ్ళు అన్ఫాలో చేసుకున్నారు. దీంతో ఈ రూమర్లు ఇంకా ఊపందుకున్నాయి. వాటిని నిజం చేస్తూ ఇప్పుడు మహ్రా విడాకులు కూడా ప్రకటించింది. వీరికి గత ఏడాది మేలో వివాహం జరిగింది. బిడ్డ పుట్టి 2 నెలలు కావస్తుంది. తమ జీవితంలో ఎంతో అద్భుతమైన క్షణాలు అంటూ తమ బేబీ నుంచి మాట్లాడుతూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఏమైందో తెలియదు, వీళ్ళిద్దరి మధ్య దూరం పెరగడం అది విడాకుల వరకు దారి తీసింది. దుబాయ్ రాజకుమార్తె అయినటువంటి మెహ్రా దుబాయ్లోని డిజైనర్లు అండ్ మహిళల హక్కుల కోసం ఎంతో పోరాడింది. కానీ కొంతమంది ఈ విడాకులను నమ్మాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే ఇది మెహ్రా అకౌంట్ హ్యాక్ అయ్యి ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఇది పబ్లిష్ చేసి 1 డే అయ్యింది, సో ఇది ఇంకా అఫీషియల్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారని కూడా అంటున్నారు.